ఎవరైనా చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎవరినైనా లేపేయాలి అనుకుంటే వారి చావుతో బెనిఫిట్ కూడా రావాలని ఖతర్నాక్ ప్లాన్స్ వేస్తున్నారు. అందుకోసం ఇన్సూరెన్స్ చేయించడాన్ని మార్గంగా పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న కన్న తండ్రినే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇద్దరు కొడుకులు చంపించారన్న వార్త మర్చిపోకముందే నిజామాబాద్ జిల్లా మాక్లూర్ల మండలం బోర్లాంగ్ లో ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది. ఇక ఆ తర్వాత నా భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ పట్టాటి రమేష్ భార్య సౌమ్య అందర్నీ నమ్మించింది. కానీ భర్త పేరున ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయడానికి వెళ్లినప్పుడే ఈ దారుణం బయటకొచ్చింది. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న సౌమ్యకు అక్కడే పనిచేస్తున్న పీఈటీ టీచర్ దిలీప్ తో అఫైర్ పెట్టుకుంది. ఇది భర్త రమేష్ కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్తను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసింది. అంతే, ప్రియుడితో కలిసి మర్డర్ చేసేసింది. వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో లవర్ తో ఎంజాయ్ చేయవచ్చు అనుకుంది. కానీ అడ్డంగా బుక్ అయి ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.